ఒక 50, 60 ఏళ్ళొచ్చి కొడుకు, కూతురని పెంచి, పెద్ద చేసి, చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకునే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు. వాళ్ళు అక్కడ దాకా ఎదిగారంటే ఎలాగా? అంటే మీరు 20, 30, 40 ఏళ్ళు ఉన్నప్పుడు డబ్బే శాశ్వతం అని చెప్పి ఎంతో సంపాదించి కూడబెట్టి వాళ్ళని చదివించి పెద్ద చేసి మీ యొక్క బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పచెప్పారు. ఇప్పుడు మీరు ప్రశాంతంగా హాయిగా కూర్చున్నారు. అయితే ఈ పెద్దోళ్ళు బాగుంటుంది, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది, కాదనను. కాకపోతే డబ్బే శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం. డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే నేను వాళ్ళని ఒకటి అడుగుతాను. మీరే గనక ఈ 20 ఏళ్ళప్పుడు, 30 ఏళ్ళప్పుడు, 40 ఏళ్ళప్పుడు కష్టపడి సంపాదించకపోతే మీ పిల్లలు అంతగానం ఎదుగుతారా? ఎందుకు మాలాంటి అంటే ఈ 20, 30 ఏళ్ళ వాళ్ళ మీద పడి ఎందుకు చీటుపోటు మాటలు మాట్లాడి వాళ్ళని నిరాశపరచడానికి చూస్తూ ఉంటారు? అంటే మీరున్న సమయంలో మీరు బాగా తిరిగి సంపాదించుకున్నప్పుడు మేము సంపాదించే యోగ్యత ఉంటుంది కదా.